ప్రార్థన చేద్దాం. అందరి కళ్ళు మూసుకోండి. స్తోత్రం పరిశుద్ధ యేసు ప్రభువా, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడవ యేసు ప్రభువా, నన్ను యేసు ప్రభువా ఈరోజు మా మధ్యలో మీరు దిగిరండి నాయన. యేసు ప్రభువా మా హృదయాలు నాయన నీకు అర్పించి నాయన మా హృదయాలు నిన్ను ఆహ్వానిస్తున్నాయి నాయన. యేసు ప్రభువా మీ ఆత్మ మాలో దిగి నాయన. యేసు ప్రభువా మీ ఆత్మ చేత నడిపింపబడాలి. యేసు ప్రభువా మీ ఆత్మలో ఏకమవ్వాలి. యేసు ప్రభువా నీ వాక్యంలో లీనమవ్వాలి. యేసు ప్రభువా మీరు వాక్యం ద్వారా మీరు మాట్లాడండి, పాటల ద్వారా మీరు మహిమ పొందండి నాయన. మా హృదయాలు కదిలింపు రావాలని నాయన. యేసు ప్రభువా ఉజ్జీవము రావాలి. యేసు ప్రభువా ప్రతి సైతాను, మా ఇంట్లో ఉన్న ప్రతి సైతాను, మా జీవితంలో ఉన్న ప్రతి సైతాను యేసు క్రీస్తు నామములో కులునుగాక. అలాంటి శక్తి నాయన మా మధ్యలో నాయన మీరు దింపి మీ కార్యాలు మీరు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకే ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకే ఇచ్చెదము. అందరూ కలిసి ఆకాశము నుండి మనను పంపిన యేసుని స్తుతించెదము. ఆకాశము నుండి మనను పంపిన యేసుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన యేసుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన యేసుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకే ఇచ్చెదము. కుటుంబమంతా చప్పట్లు కొట్టుకుంటా పాడదాం. దేవుని స్తుతిస్తాం, మహిమపరుస్తాం, ఘనపరుస్తాం. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకే ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకే ఇచ్చెదము. ఆకాశము నుండి అగ్నిని పంపిన యేసుని స్తుతించెదము. ఉజ్జీవంగా దేవుని చేత రగలండి. అగ్నిని పంపిన యేసుని స్తుతించెదము. సేవకులను ఆత్మచే అభిషేకించిన యేసుని స్తుతించెదము. ఈ ప్రాంతంలో సేవకుల వలె వాడబడండి. అభిషేకాన్ని అడగండి. యేసు ప్రభుని అడిగి పొందుకోండి. ఆరాధనలో పొందుకోండి. ఈ ఆరాధన దేవుడు మీకు అభిషేకము మీ మీద దింపునుగాక. యేసునకే ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకే ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకే ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకే ఇచ్చెదము. హల్లెలూయా. హల్లెలూయా. రెండు చేతులతో ఒకసారి అందరు కుటుంబం అంతా కలిసి హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు తోడుగున్నాడు. హల్లెలూయా. మన్నాను కురిపించిన దేవుడు మీ కుటుంబం మీద దేవుని ఆశీర్వాదాలు, మీకు కావాల్సిన అవసరతలన్నీ దేవుడు మీ మీద కురిపించునుగాక అండి. హల్లెలూయా. కదండి, సేవకుల అభిషేకాన్ని పొందుకుందాం. మీ ప్రాంతాల్ని రక్షించండి. యేసు ప్రభువా నాకు అభిషేకము కావాలనైనా ఆరాధిస్తూ హల్లెలూయా హల్లెలూయా యేసు ప్రభువా అని సేవకులను అభిషేకించిన యేసు ప్రభువా ఈరోజు నన్ను సేవకుని వల్ల అభిషేకించంటే దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాండి. హల్లెలూయా. ఈ ఆరాధనలో ఈ యొక్క పాటల ద్వారా మీరు అభిషేకాన్ని పొందండి. వాక్యములో అడగండి, యేసు ప్రభువా వాక్యం నా జీవితంలో నెరవేరాలనైనా అని అభిషేకాన్ని పొందుకుందాం. అభిషేకాన్ని పొందుకుందాం. పాట నంబర్ 197, సాంగ్ నంబర్ 197. యేసయ్య రెక్కల క్రింద ఉన్నాము, ఆయన రెక్కల కింద భద్రతగా ఉన్నామని చెప్పి మనం దేవుని పొగుడుతూ వందనాలు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ మనం దేవుని ఈ పాట పాడుతూ దేవుని ఆరాధిస్తాం. యేసయ్య రెక్కల కింద ఉన్నాము, యేసయ్య రెక్కల కింద ఉన్నాము, యేసయ్య రెక్కల కింద ఉన్నాము, మనం యేసయ్య రెక్కల కింద ఉన్నాము. సాతాను ముట్టలేడే, సాతాను ముట్టలేడే, నిన్ను నన్ను సాతాను ముట్టలేడే. ఈ కుటుంబాన్ని, సాతాను ముట్టలేడే, ఈ ప్రాంతాన్ని సాతాను ముట్టలేడు. విడుదల 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 విశ్వాసంతో పాడు. విడుదల 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 విడుదల. యేసయ్య రెక్కల కింద ఉన్నాము, యేసయ్య రెక్కల కింద ఉన్నాము, యేసయ్య రెక్కల కింద ఉన్నాము, యేసయ్య రెక్కల కింద ఉన్నాము.
పాపంలో పాపంలో విడుదల, శాపంలో విడుదల, పాపంలో విడుదల, శాపంలో విడుదల, 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 ఆమేన్. విడుదల, 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 విడుదల. యేసయ్య రెక్కల కింద ఉన్నాము, యేసయ్య రెక్కల కింద ఉన్నాము, యేసయ్య రెక్కల కింద ఉన్నాము, యేసయ్య రెక్కల కింద బాధల్లో విడుదల, బాధల్లో విడుదల, వేదనలో విడుదల, బాధల్లో విడుదల, వేదనలో విడుదల, 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 విడుదల. యేసయ్య రెక్కల కింద ఉన్నాము, యేసయ్య రెక్కల కింద ఉన్నాము, యేసయ్య రెక్కల కింద ఉన్నాము, యేసయ్య రెక్కల కింద ఉన్నాము. కష్టాల్లో కష్టంలో విడుదల, కన్నీలో విడుదల, కష్టంలో విడుదల, కన్నీలో విడుదల, 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 విడుదల. యేసయ్య రెక్కల కింద ఉన్నాము, యేసయ్య రెక్కల కింద ఉన్నాము, యేసయ్య రెక్కల కింద ఉన్నాము, యేసయ్య రెక్కల కింద యేసయ్య రెక్కల నీవు కింద నేను ఉన్నాము. ఎల్లప్పుడూ రోగంలో విడుదల, రోదనలో విడుదల, రోగంలో విడుదల, రోదనలో లోకమంతా విడుదల, 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 లోకాన్ని, విడుదల, లోకాల నుంచి, విడుదల, శాపాల నుంచి, వ్యాధుల నుంచి విడుదల కలుగును గాక. యేసయ్య రెక్కల కింద ఉన్నాము, యేసయ్య రెక్కల కింద ఉన్నాము, యేసయ్య రెక్కల కింద ఉన్నాము, మనం యేసయ్య రెక్కల కింద ఉన్నాము. అప్పులలో నష్టంలో విడుదల, అప్పుల్లో విడుదల, నష్టంలో విడుదల, అప్పుల్లో విడుదల, 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 proclaim financial విడుదల, blessings upon your విడుదల, family. విడుదల, 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 విడుదల. యేసయ్య రెక్కల కింద ఉన్నాము, యేసయ్య రెక్కల కింద ఉన్నాము, యేసయ్య రెక్కల కింద ఉన్నాము, యేసయ్య రెక్కల కింద ఉన్నాము. యేసు నామములో విడుదల, బలమైన యేసు నామం, రక్తంలో విడుదల, యేసు ఒకటే నామం, నామములో విడుదల, యేసు ఉన్నతమైన రక్తంలో నామం, విడుదల, 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 యేసు నామములో, విడుదల, విడుదల, యేసు విడుదల, నామములో, విడుదల, 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 యేసు నామములో, విడుదల, విడుదల, విడుదల. యేసయ్య రెక్కల కింద ఉన్నాము, యేసయ్య రెక్కల కింద ఉన్నాము, యేసయ్య రెక్కల కింద ఉన్నాము, యేసయ్య రెక్కల కింద ఉన్నాము. సాతాను ముట్టలేడే, సాతాను ముట్టలేడే, సాతాను ముట్టలేడే, సాతాను ముట్టలేడే. అందరూ కలిసి పాడదాం. విడుదల, విడుదల, విశ్వాసంతో విడుదల, పాడదాం. స్వరమెత్తి పాడదాం. విడుదల, 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 బలంగా పాడదాం, నమ్మి పాడదాం. విడుదల, 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 యేసయ్య ధ్యానిస్తాం. విడుదల, విడుదల, విడుదల. యేసయ్య రెక్కల కింద ఉన్నాము, యేసయ్య రెక్కల కింద ఉన్నాము, హృదయము ఆలోచన యేసయ్య అంతా రెక్కల యేసయ్య కింద మీద. ఉన్నాము, యేసయ్య రెక్కల కింద ఉన్నాము. సాతాను ముట్టలేడే, సాతాను ముట్టలేడే, సాతాను ముట్టలేడే, సాతాను ముట్టలేడే. విడుదల, 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 లోకానికి విడుదల ఇచ్చినందుకు వందనాలు.
మీ ప్రాంతాలకు విడుదల కలిగినందుకు విడుదల విశ్వాసం చేత విడుదల పాడి దేవునికి వందనాలు చెల్లిస్తాం. విడుదల 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 యేసు నామములో విడుదల 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 యేసు నామములో హల్లెలూయా. మన మధ్యలో సామన్న వాక్య సందేశాన్ని అందించడానికి రాబోతుండు. అందరూ వాక్యానికి సిద్ధపడండి. మీ బైబిల్ తెచ్చుకొని బైబిల్ తీసి రెడీగా ఉండండి. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేస్తాం. స్తోత్రం ప్రభువా, వాక్యలో వెళ్తున్నాం, మీరు మాట్లాడమని యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. हालेलुया। రైట్, అందరు ప్రార్థనలో ఉన్నారని నేను నమ్ముతున్నా. सब लोग प्रार्थना में समय बिता रहे हैं, मैं मानता हूँ। హల్లెలూయా. కాబట్టి హల్లెలూయా. దేవుని శక్తి ప్రతి బిడ్డ పొందునుగాక. खुदा की शक्ति को हर एक व्यक्ति पाने पाए। కీర్తన 106వ అధ్యాయం చూస్తాము. वचन संहिता की पुस्तक 106 अध्याय 21వ వచనం. 21वां वचन। హల్లెలూయా. Psalm 106 and verse 21. वचन संहिता 106 21वां वचन। రాస్తున్నాడు, they forgot God their savior which had done great things in Egypt. Hallelujah. हालेलुया। వీరు దేవుని మర్చిరు. इन्होंने खुदा को भूल गया है ఐగుప్తులో దేవుడు గొప్ప కార్యాలు చేసిండు వీరి మధ్యలో. जो इनके बीच में खुदा ने मिस्र देश में महान कार्य किए हैं। But they forget God that their savior. Hallelujah. వారి రక్షకుడైన దేవుణ్ణి వాళ్ళు మర్చిరు. उनके उद्धारकर्ता खुदा को उन्हें भूल दिया है। ఆయన గొప్ప కార్యాలు ఐగుప్తు దేశంలో వారికి చేసిండు. उस खुदा ने उनके लिए महान कार्य किए हैं मिस्र देश में। ఇంకా 22వ వచనం verse 22లో రాస్తాడు, 22वां वचन। గ్రేట్ థింగ్స్ అండ్ వండరస్ వర్క్స్. హల్లెలూయా. ఆశ్చర్య కార్యాలు కూడా వారి మధ్యలో చేసిండు. आश्चर्य कर्म भी खुदा ने उनके बीच में किए। ఆయన వారి సృష్టికర్త రక్షకుడైన దేవుని వాళ్ళు మర్చిరు. फिर भी उनके सृष्टिकर्ता उनके उद्धारकर्ता खुदा को वो भूल गए हैं। అందుకే verse 23 23వ వచనం రాస్తాడు, 23వ వచనం. so destruction came upon them. hallelujah. అక్కడ వాళ్ళ మీద నాశనము విపత్తి వచ్చిందంట. इसलिए उन पर सत्यानाश और विपत्ति आई है। కాబట్టి నాశనం కలిగింది వాళ్ళకు. उनको सत्यानाश मिला है ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి మర్చిరు, क्योंकि उन्होंने खुदा को भूल दिए हैं, రక్షకుడిని మర్చిరు వాళ్ళు. क्योंकि उन्होंने उद्धारकर्ता को भूल गए हैं। ఈ రోజుల్లో కూడా అలాంటి మరి విషయాలు చూస్తున్నాం మనం. आज के दिन भी हम ऐसी बातों के बारे में देख रहे। 105వ అధ్యాయం 5వ వచనం రాస్తాడు, 105 भजन संहिता 5वां वचन। 105 and verse 5. Remember his marvelous works, his wondrous works. Hallelujah. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు మీ జీవితంలో జ్ఞాపకం చేసుకోమంటున్నాను. उस खुदा के किए हुए आश्चर्य कर्म और सूचक कार्य आपके जीवन में, उन्हें हमेशा याद रखो। మీరు జ్ఞాపకం చేసుకోండి, మరవకండి. आप उन्हें कभी नहीं भूलो, हमेशा याद रखो। వాళ్ళు మర్చినందుకు విపత్తు నాశనం వచ్చింది. वो लोग खुदा के किए हुए कामों को भूल गए, इसलिए उन पर सत्यानाश और विपत्ति आई है। ఈ రోజులో కూడా లోకమంతా వారి సృష్టికర్తని వారి యొక్క సృష్టికర్తని దేవుణ్ణి వాళ్ళు మర్చిరు. आज के दिन में लोगों ने अपने सृष्टिकर्ता खुदा को वो भूल गए हैं। వాళ్ళకి లోకానుసారం జీవితం అలవాటైంది. उनको दुनियादारी का जीवन की आदत हुई है। లోకం యొక్క సుఖభోగాలనే ఉన్నారు వాళ్ళు. वो दुनियादारी की सुख सुविधाओं में ही है। దేవుణ్ణి మర్చిరు. वो लोगों ने खुदा को भूल दिए हैं। వారి పితరుల జీవితంలో కూడా దేవుడు ఎన్నో కార్యాలు సూచకాలు అద్భుత కార్యాలు దేవుడు చేసిండు. उनके पूर्वजों के जीवन में खुदा ने कितने ही आश्चर्य कर्म सूचक कार्य किए हैं, కానీ అవన్నీ మర్చిరు వాళ్ళు. लेकिन उन सब बातों को वो भूल चुके हैं। మరుస్తే వాళ్ళకి ఏమొచ్చిందంట, उन्होंने भूल दिया, इसलिए उनको क्या पाए हैं हम? వారికి నాశనం వచ్చింది. उनके लिए सत्यानाश हुआ है। అట్లనే ఈ రోజు చూస్తున్నాం నాశనం.
उसी प्रकार से आज के दिन भी हम देख रहे हैं विनाश। కాబట్టి అంటుడు జ్ఞాపకం చేసుకోండి ఒకసారి ఆశ్చర్యకార్యాలు దేవుని యొక్క సూచక క్రియలు అంటున్నాడు. इसलिए खुदा कहता है कि उनके किए हुए आश्चर्य कर्मों को एक बार तुम याद कर लो। హల్లెలూయా. 105 కీర్తన 27 వచనం రాస్తాడు. 105 भजन संहिता 27वां वचन, Moses and Aaron shewed his signs among them and wonders in the land of Ham. మోషే అహరోన్లు హాము దేశంలో వారి మధ్యలో సూచక్రియలు అద్భుత కార్యాలు ప్రదక్షిణ చేసిరంట, చూయించారు. मूसा और हारून ने खुदा के सूचक कार्यों को उस देश में उन्होंने प्रदर्शन करके दिखाया है, హాము దేశంలో. हाम देश में। హల్లెలూయా కదండి. దేవుడు అలాంటి సూచక్రియలు ఆస్తికాలు చేసినా ఈ జనాలు మార్చారు. जो है खुदा के किए हुए सूचक कार्यों को जो ये लोग भूल चुके हैं। మోషే చేసిన సూచక్రియలు, मूसा के किए हुए सूचक कार्यों అహరోన్ को, చేసిన సూచక్రియలు, अहरोन के किए हुए कामों को దేవునికి ఆశ్చర్యకార్యాలు చూయించారు వాళ్ళు. खुदा के आश्चर्य कर्म करके उन्होंने दिखाए हैं, కానీ వాళ్ళు మార్చారు. फिर भी लोगों ने भूल दिया है। అందుకంటుడు మరి ఒకసారి జ్ఞాపకం చేసుకో, దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, అద్భుత కార్యాలు, సహాయాలు. इसलिए खुदा अब कहता है कि एक बार फिर उन सारे आश्चर्य कर्मों को, सूचक कार्यों को जो खुदा ने आपके जीवन में किया है, आप याद करो। దేవుడు కనికరించి మనల్ని క్షమిస్తాడు. खुदा हम पर अपनी करुणा दिखाएंगे, वो हमें माफ करेंगे। ఆ యొక్క నాశనాన్ని తీసేయగల దేవుడైనా. उस विनाश को खुदा दूर कर देंगे। హల్లెలూయా. 105 కీర్తన 40 వచనం చూస్తాము. 105 भजन संहिता 41वां वचन, The people asked and he brought quails and satisfied them with the bread of heaven. హల్లెలూయా. ఆ ప్రజలు దేవుని అడిగినరంట. उस प्रजा ने खुदा से मांगा, వాళ్ళకు భయంకరమైన సమస్య వచ్చింది. उनको बहुत भयंकर समस्या आई, తినడానికి ఆహారం లేదు, खाने के लिए भोजन नहीं था, త్రాగడానికి నీళ్ళు లేవు. पीने के लिए उनके पास पानी नहीं था। వాళ్ళు దేవుని అడగగా वो लोग ने जब खुदा से मांगा, దేవుడు వారి మధ్యలో మరి పూరేల పిచ్చుకలను పంపించిండు. खुदा ने उनके बीच में बटेर पक्षी भेजे మన్నా ఆహారాన్ని ఇచ్చిండు. और मन्ना कहकर आहार भेजा है, ఆకాశంలోకి వెళ్ళి ఇచ్చిండు. आसमान से जो दिया है, వారిని తృప్తిపరిచిండు. और उन्हें तृप्त किया है। హల్లెలూయా. ఇప్పుడు కరువు కాలంలో దేవుడు నీకు ఇలాగా సహాయం చేయను గాక. इसलिए अकाल के समय खुदा आपको इस रीति से सहायता देने पाए। దేవుడు వారి జీవితంలో చేసిండు, खुदा ने उनके जीवन में किया है, అట్లనే నీ జీవితంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు. उसी प्रकार से खुदा आपके जीवन में भी करेंगे। వాళ్ళు దేవుని అడిగినరు. वो लोगों ने खुदा से मांगा నన్ను అడగండి నేను మీకు ఇస్తా అని చెప్పిన దేవుడు. और कहते हैं खुदा कि तुम मुझसे मांगो, वो देंगे तुम्हें। హల్లెలూయా. 107 కీర్తన 28 వచనం చూస్తాము. 121वां भजन संहिता 28वां वचन, Then they cry unto the Lord in their trouble and he bringeth them out of their distresses. వారు శ్రమల్లో దేవునికి మొరపెట్టగా దేవుడు వారి కష్టాల నుంచి వారిని బయటికి లాగిండు అంటున్నాడు. जब उन्होंने अपने कष्टों में खुदा को पुकारा, खुदा ने उनके कष्टों से उन्हें बाहर निकाला है। హల్లెలూయా. కాబట్టి కష్టాలు వచ్చినాయి, कष्ट आए उन्हें, బాధలు వచ్చినాయి, उन पर दुख भी आया है, ఇబ్బందులు వచ్చినాయి, तकलीफें आई है, ఇప్పుడు నాశనం వచ్చింది. अब विनाश भी आया है। ఇప్పుడు మనం దేవునికి మొరపెట్టాలా? अब हमें जो खुदा को पुकारना है। వారికి ఆ కష్టాల్లో వారు దేవునికి మొరపెట్టినట్టే మన కష్టాల్లో మనం దేవునికి మొరపెడదాం. जैसे वो लोग उनके कष्टों में खुदा को पुकारे, हम भी हमारे कष्टों में खुदा को पुकारेंगे। దేవుడు వారికి సహాయం చేసిండు, అట్లనే మనకు కూడా సహాయం చేస్తాడు. जैसे खुदा ने उनको सहायता दी है, वैसा खुदा हमारी भी सहायता करेगा। 107 కీర్తన 29 వచనం, chapter 107 and verse 29. He maketh the storm, 107 भजन संहिता 28वां वचन, he maketh the storm a calm so that the waves thereof are still. Hallelujah. हालेलुया। వారు దేవునికి మొరపెట్టగా जब उन्होंने खुदा को पुकारा है, భయంకర తుఫాన్ని నెమ్మదిపరిచిండు. बहुत ही भयंकर तूफान को खुदा ने शांत कर दिया। ఆ అలలు నిలిచిపోయినాయి. वो लहरें ठहर गई। హల్లెలూయా. ఈ రోజుల్లో నీ జీవితంలో లోకంలో భయంకర తుఫాన్ ఉండొచ్చు. आज के दिन आपके जीवन में दुनिया में भयंकर तूफान होगा। ఆనాడు తుఫాన్ని ఆపిన దేవుడు, ఆ అలల్ని నిలిపిన దేవుడు ఈ రోజులో కూడా ఆ కార్యం దేవుడు చేయగలడు.
उस जमाने में जिस तरह से खुदा ने तूफान को शांत किया और लहरों को रोक दिया, आज के दिन भी खुदा वैसे ही करेगा। భయంకరమైన శ్రమ చూస్తున్నాం లోకంలో ఈ రోజు తుఫాన్ లాగా రేగుతా ఉన్నది. बहुत ही भयंकर तूफान के समान आज के समय में पूरी दुनिया भर में समस्याएं हैं। కాబట్టి ఈ సమస్య నిమ్మలం కావాలంటే దేవుడు ఆ రోజుల కార్యం చేసే దేవుడు ఈ రోజుల కార్యం తప్పకుండా చేస్తాడు. ये समस्याएं दूर होना, शांत होना, तो उस जमाने में जैसे कार्य किया खुदा ने, वैसे ही खुदा भी अभी करेगा। అట్లా కావాలంటే నీవు దేవుని మొరపెట్టాలి. अगर ऐसा होना चाहिए तो आपको खुदा को पुकारना है। మొరపెట్టు. पुकारो, आप खुदा को प्रार्थना करो। హల్లెలూయా. నీ గుండెలు విరిగిపోయి నలిగిపోయి ఉండేటట్టుగా దేవుని మొరపెట్టు. आप अपने टूटे और बिखरे मन के साथ जो है खुदा को पुकारो। హల్లెలూయా. మంచి సమయం దొరికింది. ये बहुत अच्छा समय मिला है हमें। శ్రమ భయంకరంగా ఉన్నది बहुत ही भयंकर श्रमा है ये, కానీ ఇప్పుడు సమయం దొరికింది. लेकिन हमें अब समय मिला है। దేవుని సన్నిధిలో గడిపే సమయం. खुदा के पास बिताने का वक्त हमें मिला है। బయటికి ఎక్కడ వెళ్ళలేకపోతున్నారు. हम बाहर कहीं नहीं जा पा रहे हैं। హల్లెలూయా. చాలా మంది ఫోన్ చేసి నాకు చెప్తా ఉన్నారు, बहुत से लोग मुझे फोन करके ये कह रहे हैं, అన్నా మేము 5 గంటలు 6 గంటలు 8 గంటలు ప్రార్థనలో ఉంటున్నామని. कि हम अन्ना 5, 6, 8 घंटे ऐसा हम प्रार्थना में बिता रहे समय, ఎక్కువ దేవునిలో లీనమవుతున్నాం. ज्यादा से ज्यादा खुदा में हम मग्न हो रहे हैं। దేవుడు రకరకాల దర్శనాలతో మాట్లాడుతున్నాడు, खुदा अनेक प्रकार के दर्शन के जरिए हमसे बात कर रहा ప్రవచనాలతో है। మాట్లాడుతున్నాడు, भविष्यवाणियों के जरिए प्रभु बात कर रहा है। వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. वचन के जरिए खुदा हमसे बात कर रहा है। ఎప్పుడు కూడా అంతసేపు గడిపినాం కానీ అంతసేపు గడపలే, కానీ ఎక్కువ సేపు 18 గంటలు కూడా గడపడానికి మాకు ఆశ ఉందని అంటున్నారు. इससे पहले हम इतना समय नहीं बिता पाते, लेकिन अब ज्यादा से ज्यादा समय बिता पा रहे हैं। लग रहा है कि हम दिन के 18 घंटे प्रभु में ही बिताए। దేవునితో దగ్గర సంబంధం అవుతుంది మాకు. खुदा के संग हमारा बहुत ही नजदीकी संबंध बन रहा है। దేవునిలో లీనమైపోతున్నాం. हम खुदा में पूरी तरह से मग्न हो रहे हैं। ఈ లోకంలో పరిస్థితి భయంకరంగా ఉన్నది. ये दुनिया की परिस्थिति बहुत ही भयंकर है। దాని కొరకు కన్నీరు గారుస్తున్నాము, उसके लिए हम आंसू बहा रहे हैं। దేవుని అడుగుతున్నాము, खुदा से हम ये पूछ रहे हैं, మా ఆత్మలో మేము లీనమై ఆత్మవశమై వెళ్ళిపోతున్నామన్న ఆ అనుభవాలు వస్తున్నాయి మాకని. आत्मा के हम वशी हो जा रहे, आत्मा में मग्न हो रहे, ऐसे अनुभव हम पा रहे हैं। హల్లెలూయా. మంచి అనుభవాలు వస్తున్నాయి बहुत अच्छे अनुभव आ रहे हैं దేవునితో. खुदा के संग। హల్లెలూయా. కాబట్టి నేను ప్రార్థన ఉండగా దేవుడు నాకు బయలుపరిచిండు. जब मैं प्रार्थना में था तो खुदा ने मुझे ये बताया है। హల్లెలూయా. ఈ యొక్క క్లిష్ట పరిస్థితి అయిపోయిన తర్వాత మనుషులందరూ బయటకు వచ్చే సమయం వచ్చేసరికి जैसी ये क्लिष्ट परिस्थिति दूर होगी और जब सारे लोग अपने घरों से बाहर आएंगे, ఆ బయటకు వచ్చేటప్పుడు जब वो बाहर आएंगे, గొప్ప దైవ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, ఆ యొక్క మానవ అతీతమైన శక్తి, సూపర్ నేచురల్ పవర్, హోలీ స్పిరిట్ పవర్, ఆ శక్తితో నింపుకొని గొప్ప గొప్ప దైవజనురాలు బయటికి రాబోతున్నారు. ये जो है क्लिष्ट परिस्थिति में से जब लोग बाहर आएंगे तो खुदा की महान दैविक शक्ति से, पवित्र आत्मा की शक्ति से परिपूर्ण खुदा के दास और दासी बनकर लोग जो है निकलेंगे। మానవ అతీతమైన శక్తితో నింపబడి బయటికి రానున్నారు వేల మంది. मानवातीत शक्ति से परिपूर्ण होकर हजारों लोग निकल कर आएंगे లోకమంతా पूरी दुनिया भर में। గొప్ప గొప్ప దైవజనులు చూడబోతున్నారు ఈ లోకం ఇంకా భవిష్యత్తులో. बहुत बहुत खुदा के दास, खुदा के लोगों को जो है ये दुनिया देखने वाली है भविष्य में। హల్లెలూయా. దాంట్లో నీవు కూడా ఉన్నావు. उसमें आप भी हो। నీవు దేవునిలో బాగా గడుపు. आप खुदा के पास खूब समय बिताओ। దేవుని శక్తి పొందుకో, तुम खुदा की शक्ति को पाओ, దేవుని ఆత్మ పొందుకో. खुदा की पवित्र आत्मा को तुम पाओ। దేవా ఈనాటి సమాజానికి నేను జవాబు చెప్పాలని పూనుకో. हे खुदा, इस जमाने में समाज को मैं जवाब देना कहकर आप खुद में ठान लो ये बात। హల్లెలూయా. ఈ నాశనమే ప్రజలకు దేవునికి మధ్యలోను నిలబడి విజ్ఞాపన చేయి. इस नाश होने वाली प्रजा और खुदा के बीच आप खड़े रहकर खुदा से आप इनके लिए निवेदन करो। హల్లెలూయా. ఎస్తేర్ లాంటి యొక్క దైవజనురాలు చాలా మంది బయటికి రాయనున్నారు. एस्तेर के समान एक दैविक स्त्री की तरह बहुत से लोग बनने वाले हैं। ఆ రోజు భయంకర విపత్తి వచ్చింది. उस जमाने में बहुत भयंकर विपत्ति आई। యూదులందరూ చనిపోయే సమయం దగ్గరకు వచ్చింది.
वो इस्राएली प्रजा के बहुत सौ का मरने का समय आया। అప్పుడు ఎస్తేరు రాణి ఏం చేసిందంటే తన గుంపును పెట్టుకొని ప్రార్థనలో గడిపింది. तब एस्तेर रानी ने क्या किया, अपने झुंड को लेकर वो समय में प्रार्थना ఆ बिताई है। యూదుల మీదకి వచ్చే మరణము తొలగిపోయింది. जो यहूदियों पर आने वाला विनाश वो दूर हो चुका। అలాంటి ఎస్తేర్లు బయటికి వచ్చును గాక. वैसे एस्थेर बाहर निकल के आने पाए। హల్లెలూయా. యుద్ధానికి వెళ్తున్నారు. దెబోరా ముందు నడిచింది దేశానికి. जब मिद्यानी की ओर जा रहे थे, देबोरा सबसे आगे खड़ी थी। ఆమె ముందు నడిచేసరికి उनके आगे चलते ही విజయం ఉందని నమ్మింది. उन्होंने ये माना कि उनको ही विजय मिलेगी। విజయం దేవుడు ఇస్తాడని నమ్మింది ఆమె. खुदा जो है हमें जीत दिलाएगा कहकर उन्होंने माना है। హల్లెలూయా. సైన్యానికి ఒక ఆడామె ముందు నడిచింది. एक सेना के लिए एक स्त्री सबसे आगे चली है। రాజు నడవలే. राजा नहीं चला, రాజు వెనక నడిచిండు. राजा तो पीछे चला है। దెబోరా ముందు నడిచింది. वो देबोरा सबसे आगे चली है। నడిచింది. విజయం వచ్చింది. उनको जीत हासिल हुई। ఆనాడు చరిత్రలు రాశారు, ఈ పలాని యుద్ధంలో గెలుపు ఒక ఆడదాందే, ఒక స్త్రీదే అని రాశారు. और इतिहास में ये बात दर्ज हुई कि उस जमाने में युद्ध में एक स्त्री के जरिए जीत हासिल हुई है। హల్లెలూయా. ఇప్పుడు భయంకరమైన సమస్య మీద లోకమంతా యుద్ధం చేస్తుంది. ఆ రోగం మీద లోకమంతా యుద్ధం చేస్తున్నది. अब ये बहुत ही भयंकर परिस्थिति है, उस बीमारी पर पूरी दुनिया उससे लड़ रही है। విజయం దేవుడు ఇవ్వబోతున్నాడు. और खुदा हमें जीत देने वाला है। దేబోరా లాంటి స్త్రీలు బయటికి వచ్చును గాక. देबोरा समान स्त्रियां बाहर निकल के आने पाए। అభిషేకంతో, अभिषेक के साथ, నూతన खुदा के అభిషేకంతో, एक नए अभिषेक के साथ, అగ్ని అభిషేకంతో अग्नि के अभिषेक के साथ బయటికి వచ్చును గాక. वो बाहर निकल के आने पाए। హల్లెలూయా. నీ తరానికి ఎలాంటి సమాజం ఉందో చూస్తున్నాను. आपकी पीढ़ी के लिए किस प्रकार का समाज है ये आप जानते हो। హల్లెలూయా. బైబిల్ ఉన్న దేవుని భక్తులందరూ వారి వారి తరంలో ఉన్న సమస్య బట్టి వాళ్ళు దేవుని పేరిట పనిచేసారు భూమి మీద. हर एक पीढ़ी में जो खुदा के लोग थे, उस समय की समस्याओं के अनुसार उन्होंने खुदा से प्रार्थना की है। హల్లెలూయా. యోసేపు లాగా ప్రజలు బయటకు వచ్చును గాక. जय यूसुफ के सभा जो लोग बाहर निकल के आने पाए। హల్లెలూయా. కరువు కాలంలో, हालेलुया। కరువు కాలంలో, अकाल के समय में, కరువు కాలంలో अकाल के समय में లోకమంతా కరువు. पूरी दुनिया में अकाल था, కానీ యోసేపు దేవుని దగ్గర ప్రార్థన చేసే వ్యక్తి. लेकिन यूसुफ खुदा के पास प्रार्थना करने वाला व्यक्ति था। ఆ రాజుకు మంచి సలహా ఇచ్చిండైనా, उसने राजा को बहुत ही एक अच्छी सलाह दी है ఓ రాజా లోకమంతా కరువు రానేనుంది. कि हे राजा, पूरी दुनिया में अकाल पड़ने वाला है। మనుషులు బ్రతకాలంటే अगर लोग जिंदा रहना तो దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. खुदा मुझसे ये कहकर बात करता है, ఇప్పుడు వచ్చిన ధాన్యం అంతా మనం స్టోర్ చేద్దాం. अभी जो अनाज आया है उसे हम सब एक जगह इकट्ठा रख करके रखेंगे। హల్లెలూయా. లోకమంతా కరువు వచ్చింది. पूरी दुनिया भर में अकाल पड़ा, లోకమంతా కరువు వచ్చింది. पूरी दुनिया भर में अकाल पड़ा, కానీ యోసేపు నిలబడ్డాడు. लेकिन यूसुफ खड़ा हुआ లోకానికంతా అన్నం పెట్టింది యోసేపు ఆ రోజుల్లో. और पूरी दुनिया को भोजन देने वाला यूसुफ था। దేవుడు నిన్ను అట్లా అభిషేకించి వాడుకోను గాక. खुदा तुम्हें उस तरीके से अभिषेकित करके इस्तेमाल దేవుని करने సన్నిధిలో पाए। ప్రార్థనలో గడిపిన తర్వాత जब आप प्रभु में जब प्रार्थना में समय बिताते हो, ఈ తరానికి నీవు యోసేపు లాగా ఉండడానికి నువ్వు బయటకు వచ్చును గాక. आप इस पीढ़ी के लिए यूसुफ के समान व्यक्ति की तरह आप तैयार होकर निकलने पाओ। హల్లెలూయా. ఎలీషాను చూస్తున్నాం మనం. ये विषय हम देख रहे हैं। ఎలీషా ఎప్పుడు ప్రార్థన ఉండేవాడు. एलीशा हमेशा प्रार्थना में बिता ఎప్పుడు था, ప్రార్థన ఉండేవాడు. हमेशा प्रार्थना में रहता था वो। హల్లెలూయా. దేవుని మాట వినేవాడు. खुदा की बात को सुनने वाला। దేవుడు ఎలీషాతో మాట్లాడుతుండే. खुदा जो है एलीशा से बात किया ఎలీషా करते थे। దేవునితో మాట్లాడుతుండే. एलीशा भी खुदा से बात किया करता था। ఆ పక్క దేశపు రాజు वो बाजू के देश का राजा ఈ ఎలీషా అనే ప్రవక్తని ముట్టడించాలని చూసిండు. इस एलीशा नामक भविष्यवक्ता पर आक्रमण करने के लिए सोचा। సైన్యాన్ని అంతా ఎలీషా మీద తీసుకొచ్చారు. पूरी सेना को एलीशा के ऊपर ले आया। ఆ యొక్క ఎలీషా యొక్క పనివాడు వచ్చి చెప్తాడు, एलीशा का जो नौकर था वो आकर कहता है, అయ్యా ఎలీషా ప్రవక్త, महोदय एलीशा भविष्यवक्ता, చుట్టుపక్కల శత్రు సైన్యం వచ్చేసింది. आसपास पूरी शत्रु की सेना आ चुकी है। ప్రార్థనలో ఉన్న ఎలీషా అంటాడు,
प्रार्थना में जब था एलीशा ये कहता దేవా है వీని కళ్ళు తెరువు. कि हे खुदा इनकी आंखों को आप खोलो। ఎలీషా అయితే చూస్తున్నాడు, एलीशा तो देखता है చుట్టుపక్కల ఆ యొక్క మధ్యాకాశంలో అగ్నిరథాలు పరిగెత్తున్నాయి ఎలీషా పక్షాన. क्योंकि उसके चारों ओर मध्याकाश में जो अग्नि के रथ जो है एलीशा के पक्ष में है वो खड़े हैं। ఎలీషా చూస్తున్నాడు, एलीशा ये दृश्य देखता है। పరలోకానికి భూలోకానికి మధ్య ఉన్న సంగతులంతా ఎలీషా కనబడుతున్నది. అని ఆత్మీయ నేత్రాలు అట్లా తెరవబడ్డాయి. నీ ఆత్మీయ నేత్రాలు అట్లా తెరవబడును గాక. इस भूलोक के और परलोक के बीच में जो दृश्य चल रहा था उसे वो देख रहा था अपनी आत्मिक नजरों के जरिए। హల్లెలూయా. ఆయన అంటాడు, దేవా ఆయన కళ్ళు తెరువు ప్రభా. कहता है खुदा इनकी आंखों को खोलो। ఆ యొక్క పనివాని ఆత్మీయ నేత్రాలు తెరవబడేసరికి ఆయన కూడా చూస్తున్నాడు అగ్నిరథాలు పరిగెత్తామనే చుట్టూ ఎలీషా చుట్టూ. హల్లెలూయా. जब उसके नौकर के आत्मिक आंखों को खुदा ने खोला तब उसके नौकर ने भी ये दृश्य देखा कि अग्नि के रथ जो है आसमान में उसके चारों ओर घूम रहे। అలాంటి ఎలీషాగా నువ్వు బయటకు వచ్చును గాక. ऐसा एलीशा के समान अब तैयार होकर बाहर निकलने का। హల్లెలూయా. సమూయేలు చిన్నప్పటి నుంచే దైవభక్తి గలవాడు, जो बचपन से कोई व्यक्ति जो है खुदा की भक्ति वाला ही था, ప్రార్థనలో గడిపేవాడు. प्रार्थना में समय बिताने वाला ఆ व्यक्ति, దేవుడు సమూయేలుతో మాట్లాడు, उस खुदा ने शमूएल से बात की है। ఓ సమూయేలు, ओ शमूएल, రాబో దినాల్లో ఇట్లా జరగబోతున్నది, आने वाले दिनों में ऐसा होने वाला है, ఇట్లా జరగబోతున్నది. ऐसा सब होने वाला है। విన్నాడు సమూయేలు. सुना शमूएल ने। హల్లెలూయా. అట్లనే ఏలియా కూడా. उसी प्रकार से एलिया भी ఈనాడు అలాంటి సమూయేలుగా నువ్వు బయటకు వచ్చును గాక. आज के जमाने में वैसे शमूएल की तरह आप तैयार होकर बाहर निकलने అలాంటి का। ఎలీషాగా నువ్వు బయటకు వచ్చును గాక. ऐसे एलिया एलीशा के समान अब तैयार होकर बाहर निकलने पाओ। అట్లా మోషే వలె నువ్వు బయటకు వచ్చును గాక. ऐसा मूसा के समान अब तैयार होकर बाहर निकलने దెబోరా पाओ। ఎస్తేర్ రాణిలాగా నువ్వు బయటకు వచ్చును గాక. देबोरा एस्थर रानी के समान अब बाहर निकल के నీ आने पाओ। తరానికి నువ్వు దేవుని సేవ శక్తితో సేవ చేయను గాక. आपकी पीढ़ी के लिए आप खुदा की शक्ति के जरिए इस तरह के कामों को करने पाओ। అందుకే ఈ తరంలో నువ్వు బ్రతికే ఉన్నావు. इसलिए इस पीढ़ी में आप अभी तक जिंदा हो। హల్లెలూయా. చూస్తున్నాం 19వ అధ్యాయం మొదటి రాజులు, वचन संहिता 219वां अध्याय, ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 19. पहला राजा उसका 19वां अध्याय। అంతకుముందు ఏలియా ప్రార్థన చేస్తే इससे पहले जब एलिया ने प्रार्थना की పైకి అగ్ని దిగింది, आसमान से आग बरसी है, దహన బలి దహించేసింది. उस दहन बलि को पूरी तरह से जला दी है। ఆకాశం మీదకి వెళ్ళిన ప్రార్థన చేస్తే అగ్ని దిగింది. जब वो आसमान की ओर हाथ करके प्रार्थना करते तो आग उतर के आई है आसमान से। అంత గొప్ప దైవజనుడు. जो बहुत ही बड़ा जो दैविक व्यक्ति है वो, ఆ సంఘటన చూసిన ప్రజలందరూ, ఇశ్రాయేల్ ప్రజలందరూ దేవుని వైపు మళ్ళేశారుగా. ఆ సంగతి చూసిన ప్రజలందరూ దేవుని వైపు మళ్ళిండ్రు. హల్లెలూయా. అప్పుడు అహాబ్ రాజు పోయి యెజబెల్ స్త్రీకి చెప్పిండు, రాణి యెజబెల్ రాణికి చెప్పిండు, ఓ యెజబెల్ రాణి, ఏలియా ప్రార్థన చేస్తే పైకి అగ్ని దిగింది. దిగినప్పుడు ప్రజలందరూ దేవుని వైపు మళ్ళేసారు, ప్రజలందరూ దేవుని వైపు మళ్ళిండ్రు అనేసరికి యెజబెల్ రాణికి చాలా కోపం వచ్చింది, చాలా కోపం వచ్చింది. దేవుని వైపు ప్రజలు మరడం యెజబెల్ రాణికి ఇష్టం లేదు. యెజబెల్ రాణికి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే गुस्सा आया। ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని దిగింది, ప్రజలందరూ దేవుని వైపు వెళ్ళిపోయారని. प्रार्थना करने पर अग्नि उतर आई और सारे लोग खुदा की ओर पलट चुके हैं। యెజబెల్ రాణికి చాలా కోపం వచ్చింది. इजेबेल रानी को बहुत गुस्सा आया। చూడండి, మంచి పనులు చేస్తూ ఉంటే కొందరికి కోపాలు వస్తూ ఉంటాయి. देखो, अच्छा काम करने पर थोड़ों को गुस्सा आता है। గొప్ప దైవజనుడు बहुत ही बड़ा दैविक व्यक्ति ప్రార్థన చేస్తే ఆకాశంలో అగ్ని వచ్చింది. హల్లెలూయా. ఆకాశంలో అగ్ని వచ్చింది. కానీ యెజబెల్ రాణి, आसमान से अग्नि आई है, యెజబెల్ రాణి ఒక కంకణం కట్టుకున్నది. ఏం కంకణం लेकिन కట్టుకుంది? इजेबेल रानी ने एक बात ठान ली। ఏం కంకణం కట్టుకుందంటే, क्या ठान लिया उसने? ఏలియాని చంపేస్తా నేను.
कि एलिया को मार डाले। మరుసటి దినం గల ఏలియా భూమి మీద ఉండడానికి వీల్లేదు. एलिया बिल्कुल भी जो है नहीं रहना चाहिए। మరుసటి దినం కల్లా నెక్స్ట్ డే కల్లా హల్లెలూయా. हालेलुया। అప్పుడు ఏలియా సంగతి విన్నాడు. उस वक्त एलिया ने इस बात को सुना। సంగతి విని పరిగెత్తడం మొదలు పెట్టిండుగా. जब वो जल्दी दौड़ता हुआ आया अंदर, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరిగెత్తున్నాడు. యెజబెల్ రాణి తరుముతున్నది. जो एजेबेल रानी उसके पीछे पड़ी है, वो अपनी जान को बचाने के लिए वहां से दौड़ रहा है। పరిగెత్తిండు. वो दौड़ता गया वहां అరణ్యంలో से। వెళ్ళిపోయాడు. वो जंगल में चला गया। అంత గొప్ప దైవజనుడు అరణ్యంలో పారిపోవాల్సి వచ్చింది. इतना बड़ा खुदा का व्यक्ति है और उसे जो है जंगल की ओर भाग जाना पड़ा। ఆయన సొంతం కొరకు ఎప్పుడు ఆయన ఆలోచించుకోలే. उसने अपने खुद के बारे में कभी नहीं सोचा। ప్రజలు రక్షణ పొందాలా, దేవునిలో ఉండాలా, పాపంలో ఉండొద్దని ఆలోచనే ఉండే ఆయనకు. हमेशा उसमें यही सोच थी कि प्रजा उद्धार पाए, वो लोग पाप ना करे, वो लोग खुदा में ही बने కానీ रहे। యెజబెల్ రాణి దుష్ట రాణి ఎప్పుడు చేతపడలు ఎంబడబడుతుండే, దయ్యపులు ఎంబడబడుతుండే, తర్వాత ప్రజలందరినీ పాపం చేయిస్తుండే. వ్యభిచారంగా మళ్ళించిన రాణి, దుష్ట రాణి ఆమె. ये एजेबेल रानी जो है वो बड़ी ही दुष्ट रानी है। सब प्रकार की दुष्टता करती है, जादू टोने का काम करती है, लोगों को पापों में, व्यभिचार में और डालती है। वो ఈమె ఏలియా భూమి మీద ఉండొద్దని కంకణం కట్టుకొని పరిగెత్తిస్తున్నది. जो है ये इसने ये बात ठाना है कि एलिया इस धरती पर ना रहे और वो उसके पीछे पड़ गई। ఇంత గొప్ప దైవజనుడు, సూచకులు అద్భుతాలు చేసిన దైవజనుడు పరిగెత్తవలసి వచ్చింది తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి. इतना बड़ा खुदा का व्यक्ति जिसने बहुत ही आश्चर्य कर्म किए हैं, एक सूचक कार्य की है, उसे अपनी जान के लिए वहां से भागना पड़ा। పరిగెత్తుండు అరణ్యంలో పరిగెత్తిండు. वो दौड़ के भाग कर गया है जंगल में। అరణ్యంలో పరిగెత్తిన తర్వాత जब वो जंगल की ओर भाग गया, అక్కడ ఒక చెట్టు వస్తే చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన वहां पर एक पेड़ दिखा और उस पेड़ के नीचे वो बैठ गया। అలసిపోయిండు. वो थक गया था ఆలోచిస్తున్నాడు. और सोच रहा था वो। అప్పుడు అంటున్నాడు, तब वो कहता है నేను ఎందుకు బ్రతకాలా, कि मैं क्यों जिंदा रहूं। నేను నా కొరకు ఎప్పుడు ఆలోచించలే, मैंने कभी मेरे बारे में नहीं सोचा, జనాల కొరకు ఆలోచించిన, हमेशा लोगों के लिए ही सोचा, సమాజం మంచి కొరకు ఆలోచించిన. समाज के भले के बारे में ही सोचा। కానీ ఆ రాణి న్యాయపడబడి నన్ను చంపుతా అంటున్నది. लेकिन वो रानी मेरे पीछे पड़ गई, मुझे मारना सोच रही है। కాబట్టి నేను బ్రతికేందుకు, ఇక अब मेरा जिंदा रहकर भी क्या फायदा, నేను చనిపోతే బాగుంటది, मैं मर गया तो अच्छा रहूंगा, ఇంకా చాలు నా జీవితం. अब मेरा जीवन काफी है। నువ్వు ప్రజలకు మేలే చేసి ఉండొచ్చు. आपने प्रजा के लिए भला ही किया होगा। సైతాన్ చేత నింపబడ్డ దుష్టులు నీ వెనక పడి ఉండొచ్చు. शैतान के द्वारा हावी किए गए दुष्ट लोग आपके पीछे पड़ गए होंगे। అలసిపోయిండొచ్చు నీ జీవితంలో. నువ్వు आपके जीवन में आप थक चुके होंगे। ఇంకెందుకు నా జీవితం అని అనుకుంటారు కొందరు. अब क्यों मेरा ये जीवन कहकर सोच रहेंगे थोड़े। నేను అనుకుంటున్నాడు, वो ये सोच रहा था, అనుకుంటా పండుకున్నాడు. वो सोचते सोचते सो गया। పండుకున్నప్పుడు जब वो सोया तो and as he lay and slept under juniper tree, behold, then an angel touched him and said unto him, arise and eat. ఈయన పండుకున్నప్పుడు దేవదూత వచ్చి ఆయన తాకి లేపి అంటున్నాడు, దేవదూత खुदा భుజించు, का स्वर्गदूत లే భుజించు. जब वो सो रहा था तो खुदा का स्वर्गदूत आकर उससे उठाता है और कहता है उठकर बैठ और तुम खा। దేవదూత తాకిన. खुदा का स्वर्गदूत ने बात की। హల్లెలూయా. हालेलुया। నువ్వు ఈ సమయంలో అంతా ప్రార్థనలో ఉంటున్నావు. आप इस समय में आप प्रार्थना में रह रहे हो। దేవుని దూతల యొక్క దర్శనం నీకు కలుగును గాక. खुदा के स्वर्गदूतों का दर्शन तुम देख नहीं पाओ। And he looked and behold, there was a cake baken on the coals and a cruse of water at his head, and he did eat and drink and laid him down again. ఆయన లేచి చూసిండు, చేస్తే उन्होंने उठकर అక్కడ ఒక బొగ్గుల మీద, మండుచున్న బొగ్గుల మీద అక్కడ రొట్టె ఉన్నది. తర్వాత ఒక పాత్రలో నీళ్లున్నవి, అవి తిన్నాడు, ఈ నీళ్లు త్రాగిండు, మళ్ళీ పండుకున్నాడు.
उन्होंने देखा उस कोयले पर एक रोटी पककर रखी है और एक पात्र में पानी है। वो खाया और फिर वापस वो सो गए। మళ్ళీ పండుకున్నాడు. वो फिर से सो गए। 7th verse లో and the angel of the Lord came again the second time and touched him and said, arise and eat, because the journey is too great for thee, because the journey is too great for thee. Hallelujah. हालेलुया। ఆ దూత వచ్చి మళ్ళీ తాకిండు, वो स्वर्गदूत आकर फिर से उसे छूता है లేపిండు, और उठाया है उसे అంటుండు, और कहता है లేసి మళ్ళీ తిను, उठकर फिर खाओ, ఎందుకంటే क्योंकि నీ ప్రయాణము గొప్పది, భారం हमारा గలది, सफर बहुत ही महान है। నీ ముందు నది పరిగెత్తలను నీ ప్రయాణం కొరకు. तुम्हारे उस सफर के लिए तुम्हें आगे और दौड़ना ही है। హల్లెలూయా. జీవితంలో దేవుని కొరకే నువ్వు బ్రతకాల. आप अपने जीवन में खुदा के लिए ही जीना है। దేవుని కొరకే బ్రతుకుతున్నావు నువ్వు. तुम खुदा के लिए ही जी रहे నువ్వు हो। ఉద్యమం చేసేది దేవుని కొరకే, आप जो नौकरी कर रहे हो वो నువ్వు खुदा के लिए ही, చదువుకునేది దేవుని కొరకే, आप जो पढ़ाई कर रहे हो वो నువ్వు खुदा के వ్యాపారం लिए ही, చేసేది దేవుని కొరకే, నువ్వు ఏది చేసినా దేవుని కొరకే. నా సమస్తము దేవుని కొరకే, నేను బ్రతికేది దేవుని కొరకే. హల్లెలూయా. నీ మనసులో అనుకొని ఇన్ని రోజులు నువ్వు దేవుని కొరకే జీవించినావు, దేవుని కొరకు జీవించినాం, కానీ అలసిపోయిండొచ్చు, ఇంకా చాలు అని అనుకుండొచ్చు. కానీ భూమి మీద నువ్వు ఎంతకాలం ఉంటావో అంత కొరకు యేసయ్య కాడి మోస్తూ ముందు పోతా ఉండాలి, ఆగడానికి వీల్లేదు. రైజ్ అండ్ ఈట్ బికాస్ ద జర్నీ ఇస్ టూ గ్రేట్ ఫర్ దీ. ఇప్పటిదాకా చేసిన సేవ కంటే ఇంకా గొప్ప సేవ ఉంది, ఇంకా భారం గల సేవ ఉంది. నువ్వు పోవాలా, పరిగెత్తాలా, జీవిత పయనం ఇంకా ఉంది, పరిగెత్తాలా. తుఫాన్లు వచ్చే సముద్రం మీద ఇంకా ముందు నీ యొక్క ఓడను తీసుకొని పోతూనే ఉండాలా. గమ్యం చేరేదాకా నీ ఓడ పయనిస్తూ ఉండాలా. ఆ ఓడని నువ్వు ముందు తీసుకొని పోతా ఉండాలా నీ జీవిత నావని. హల్లెలూయా. ఆగడానికి వీలు లేదు. ఇట్ ఈస్ आपको ఇనఫ్. रुकना नहीं है। హల్లెలూయా. ఇట్ ఈస్ ఇనఫ్. చాలు, అలసిపోయినా అనడానికి వీలు లేదు. कोई भी ऐसा ना कहे कि अब ये काफी है, मैं थक चुका हूँ। Arise and eat because the journey is too great for thee. భారమైన ప్రయాణం ఉన్నది, లేచి నడువు, తిను, లేచి నడువు. उठो और खाओ और फिर चलो, क्योंकि तुम्हारा आगे का सफर और महान है। హల్లెలూయా. हालेलुया। Hallelujah. And he arose and did eat and drink and went in the strength of the meat 40 days and 40 nights unto Horeb, the mount of God. Hallelujah. ఆయన తిని ఆ నీళ్ళు తాగిండు. ఆ యొక్క ఆహారం యొక్క శక్తితో 40 రాత్రింబగలు ఆయన నడుచుకుంటా వెళ్ళిండు దేవుని యొక్క పర్వతమైన హోరేబ్ దగ్గరికి. वो उस आहार को खाया है और उस आहार की शक्ति के जरिए 40 दिन 40 रात वो चला, जब तक वो खुदा के उस पर्वत होरेब तक ना पहुंचा। హల్లెలూయా. నువ్వు ప్రార్థనలో ఉంటున్నావు ఈ రోజుల్లో, हाँ, आज के दिनों में आप प्रार्थना में रह रहे हो, దేవునిలో బాగా గడుపుతున్నావు, खुदा में आप खूब बिता रहे हो, పాటలు పాడుతున్నావు, आप गानों को गा रहे हो, వర్షిప్ చేస్తున్నావు. आप वर्शिप कर रहे हो, హల్లెలూయా. ఒక గంట ఆరాధన చేస్తున్నావు, నువ్వు 1 घंटा आप प्रभु की आराधना कर रहे हो, వాక్యం చదువుతున్నావు, वचन को पढ़ रहे हो, ఆ దేవుని యొక్క ఆహారాన్ని తింటా ఉన్నావు, उस प्रभु के आहार को तुम खा रहे हो, దేవుని యొక్క ఆత్మను త్రాగుతా ఉన్నావు, నువ్వు खुदा की आत्मा को तुम पी रहे हो। ఆ శక్తితో నువ్వు ఈ యొక్క లాక్డౌన్ అయినాక నువ్వు బయటికి వస్తున్నావు దేవుని శక్తితో. నీ తక్కిన జీవితం భూమి మీద ఎంతసేపు ఉంటుందో అంత దాకా దేవుని కొరకు నడవడానికి. इस लॉकडाउन के खत्म होने के बाद खुदा की शक्ति को पाकर तुम बाहर निकलने वाले हो। आगे का तुम्हारी जिंदगी जितनी भी है, इस खुदा की शक्ति को साथ लेकर तुम आगे बढ़ोगे। హల్లెలూయా. అప్పటిదాకా దేవునికి ఆహారం తింటా ఉంటావు, దేవునికి ఆత్మను త్రాగుతా ఉంటావు నువ్వు. तब तक आप प्रभु के आहार को खाते रहते हो और उस जो है आत्मा को आप पीते हो। ఆ శక్తితో పోబోతున్నావు ముందు. जब उस आशक्ति के साथ आप आगे बढ़ रहे हो। Hallelujah. And he came thither unto a cave
and Lot's there. And behold, the word of the Lord came to him, and he said unto him, What doest thou here, Elijah? Hallelujah. ఆయన 40 దినాలు 40 రాత్రి పగలు వచ్చి అయిన తర్వాత वो 40 दिन और रात के पूरा होने के ఆ बाद హోరేబ్ అనే పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత होरेब नामक पर्वत के पास जब वो पहुंचा, అక్కడ ఒక గుహలో ఉన్నాడు భయానికి. वहां पर डर के मारे वो इस गुफा में जाके छुपा। ఆ గుహలో ఉన్నాడు, वो उस गुफा में रहा, ఆ గుహలో గడుపుతా ఉన్నాడు. वो उस गुफा में ही बिताता है। అప్పుడు तब దేవుని స్వరం వచ్చింది, जो खुदा की आवाज आकर, దేవుని స్వరం వచ్చింది, खुदा की आवाज आकर దేవుడు మాట్లాడు. खुदा ने बात किया है उससे। ఏమని మాట్లాడుతున్నాడంటే, क्या कहकर बात करता है ఓ उससे? ఏలియా, ओ एलिया, ఇక్కడ ఏం చేస్తున్నావు? तुम यहाँ क्या कर रहे हो? ఇక్కడ ఏం చేస్తున్నావు? तुम यहाँ क्या कर रहे हो? గుహలో ఏం చేస్తున్నావు? तुम इस गुफा में क्या कर रहे हो? నువ్వు సమాజానికి పనికి రావాలా. तुम समाज के लिए काम में आना। హల్లెలూయా. हालेलुया। దేవుడు ఏలియాతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడును గాక. एलिया से बात करने वाला खुदा वो तुमसे बात करने पाए। ప్రార్థనలో ఉంటా ఉంటే, जब आप प्रार्थना में रहते हो, దేవునిలో లీనమైతా ఉంటే, जब आप प्रभु में मग्न होते हो, దేవుని స్వరం వినబడే చెవులు నీకు వచ్చేస్తాయి. प्रभु की आवाज को सुनने वाले कान तुम पाते हो। హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. जिनके हृदय शुद्ध है वे लोग धन्य है, क्योंकि वो खुदा को देख पाएंगे। ఈ అనుభవాలు నీకు వచ్చును గాక. ये अनुभव आपको आने पाए। హల్లెలూయా. ఏం చేస్తున్నావు ఏలియా? एलिया तुम यहाँ क्या कर रहे हो? అప్పుడు ఏలియా అంటాడు, तब एलिया ये जवाब देता है, and he said, I have been very jealous for the Lord God of hosts, for the children of Israel have forsaken thy covenant, thrown down thine altars, and slain thy prophets with the sword, and even I only am left, and they seek my life to take it away. అప్పుడు అంటున్నాడు ఏలియా, तब एलिया ये कहता है, ఓ దేవా, हे खुदा, నేను సర్వశక్తి గల దేవుని కొరకు రోషంతో సేవ చేసిన పని చేసిన, मैंने सर्वशक्तिमान खुदा के लिए बड़े उत्साह के संग जो है मैंने सेवा किया हूँ, కానీ ఈ ఇశ్రాయేల్ ప్రజలు దేవుని వాక్కును పక్కకు పెట్టేశారు, लेकिन इन इजरायली प्रजा ने खुदा के वचन को दूर रख दिया है। ప్రవక్తలను చంపేశారు, जो प्रवक्ता उन्होंने मार डाला है, నన్ను కూడా చంప చూస్తున్నారు. और वो लोग मुझे भी मारने के लिए देख रहे हैं, అందుకే పరిగెత్తుకొని వచ్చి ఇక్కడ దాసుకున్నా. इसलिए मैं भागकर यहाँ आकर छिप गया हूँ। హల్లెలూయా. 11వ వచనము, 11वां and वचन, he said, go forth and stand upon the mount before the Lord. అప్పుడు అంటున్నాడు, ఆ వాక్కు వినబడుతున్నది, నువ్వు ముందు వెళ్ళి ఆ యొక్క పర్వతం మీద నీవు నిలబడు అంటున్నాడు. कहता है कि तुम पहले जाकर उस पर्वत के ऊपर खड़े हो जाओ। దేవుడు ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. है वहां पर। हालेलुया। ఈయనపై నిలబడ్డాడు. ये जाकर वहां खड़ा हुआ, And behold, the Lord passed by, and a great and strong wind rent the mountains and break in pieces the rocks before the Lord. But the Lord was not in the wind. ఓ పెద్ద గాలి వచ్చింది అక్కడ. एक बहुत बड़ी हवा चली है। ఆ గాలి వచ్చిన తర్వాత उस हवा के चलते ही ఆ గాలికి ఆ యొక్క రాళ్ళు పగిలిపోయినాయి అంట. उस हवा के दबाव के कारण वहां के चट्टान टूट गए हैं। అంత పెద్ద గాలి వచ్చి ఆ కొండ మీద రాళ్ళను పగలగొట్టేసింది. उतनी भारी हवा आई है और उस पहाड़ के पत्थरों को वो तोड़ दिया है। భీకరమైన సంఘటన అది. बहुत ही भीकर घटना है ये। ఏలి అప్పుడే దేవుని స్వరం విని నిలబడ్డాడు అక్కడ. वहां पर खुदा की आवाज के लिए एलिया उस वक्त खड़ा था। భయంకరమైన గాలి వచ్చి రాళ్ళు టపటపటపని పగిలిపోతా ఉన్నాయి. एक भयंकर हवा चली और वहां के पत्थर चट्टान सब टूटने लगे। ఏలియా చూసిండు ఇటు అటు, जो एलिया ने आसपास देखा, కానీ ఆ గాలిలో దేవుడు కనబడలే. लेकिन उस हवा में उसे खुदा दिखाई नहीं दिया। But the Lord was not in the wind. And after the wind an earthquake. ఆ యొక్క పెద్ద గాలి వచ్చి ఆగిపోయిన తర్వాత భూమి जैसे वो हवा चलकर रुक गई, భూమి కంపించింది. एक ही तरह का भूकंप आया। భూమి కంపించింది, एक तरह से भूकंप आया, భయంకరంగా కంపించింది భూమి. बहुत
बहुत ही भयंकर रीति से कंपित हो चुकी पूरी भूमि, an earthquake. एक भूकंप, ఆ కంపించేసరికి जैसी उस भूकंप के ही ఏలియా చూసిన భూమిని, जो एलिया ने उस धरती को देखा, కానీ బట్ ద లార్డ్ వాజ్ నాట్ ఇన్ ద ఎర్త్క్వేక్. ఆ భూకంపంలో దేవుడు ఏం కనబడలే. उस भूकंप में खुदा तो नहीं दिखाई दिए. హల్లెలూయా. 12వ వచనం చూస్తాము. हालेलुया. 12వ వచనం చూస్తాము. And after the earthquake of fire, భూకంపం అయిన తర్వాత, भूकंप के होने के बाद ఓ భయంకరమైన అగ్ని కురిసింది అక్కడ. बहुत ही भयंकर आग बरसी वहां. అగ్ని స్తంభంలో దిగని కదా ఆనాడు దేవుడు. उस जमाने में अग्नि के स्तंभ में उतरा था ना खुदा, అట్లనే అగ్నిస్తంభం దిగింది. उसी प्रकार से अग्नि का स्तंभ उतरा, కానీ అగ్నిలో దేవుడు కనబడలే. लेकिन उस अग्नि में खुदा दिखाई नहीं दिया. ఒంటరిగా ఉన్న ఏలియా ఇవన్నీ చూస్తా ఉన్నాడు. अकेला एलिया जो था वो ये सब देख रहा है. And after the fire, a still small voice. ఆ అగ్ని భీకరమైన అగ్ని అయిపోయిన తర్వాత, भीकर अग्नि के होने के बाद అప్పుడు చిన్న నెమ్మదైన చిన్న స్వరము వినబడుతుంది. a still एक small छोटी सी voice. आवाज उसे सुनाई देती है. చాలా చిన్న శబ్దంతో కూడిన వాయిస్. बहुत ही एक छोटा सा शब्द, एक छोटी सी आवाज, a still small voice. एक छोटा सा शब्द, एक छोटी सी आवाज. హల్లెలూయా. हालेलुया. ఈ అనుభవం నీకు కలుగును గాక. ఈ ప్రార్థన ये గడిపే अनुभव आपको దినాల్లో, होने पर, ఈ ప్రార్థనలో గడిపే దినాల్లో जब आप इस प्रार्थना के दिनों में आप बिता रहे हो, దేవునితో గడుపుదాం. खुदा के संग हम इस समय को बिताएंगे. కుటుంబ రీతిగా గడుపు, స్వంతగా ఏకాంతంగా గడుపు. परिवार के साथ बिताओ समय और एकांत में जो है प्रभु में समय बिताओ. ఇలాంటి సూచకలు కనబడ్డాయి, కానీ దాంట్లో దేవుడు కనపడకుండా తర్వాత చిన్న శబ్దంతో, a still small voice, ఆ చిన్న శబ్దంతో దేవుడు మాట్లాడు. इतने बड़े सूचक कार्यों में तो खुदा दिखाई नहीं दिए, लेकिन एक छोटे से शब्द, एक धीमी सी आवाज में खुदा सुना दिखाई दिए. a still small voice. एक छोटी और धीमी सी आवाज. ఆనాడు ఏలియాతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడతాడు. उस जमाने में एलिया से जैसे बात किया खुदा ने, उसी प्रकार से खुदा आपसे बात करेगा. And it was so when Elijah heard it that he wrapped his face in his mantle and went out and stood in the entering of the cave. ఈ చిన్న శబ్దం విన్న తర్వాత इस धीमे से शब्द को सुनते ही ఏలియా తన యొక్క దుప్పటితో ముఖమంతా కప్పుకొని एलिया अपने जो उस कंबल से अपना चेहरा ఆ యొక్క ढांकर గుహ బయట పోయి గడగడ వంతు నిలబడ్డాడు. उस गुफा के बाहर वो तर कांपते हुए खड़ा हो गया. And behold, there came a voice unto him and said, what doest thou here, Elijah? ఆ శబ్దం వచ్చింది, वो शब्द आया, వచ్చి మాట్లాడుతున్నది, बात करता है, ఓ ఏలియా ఏం చేస్తున్నావు ఇక్కడ? तुम क्या ఏం कर చేస్తున్నావు रहे हो ఇక్కడ? यहाँ? What doest thou here, Elijah? Hallelujah. तुम यहाँ क्यों हो? And the Lord said unto him, go, return on thy way to the wilderness of Damascus, and when thou comest, anoint Hazael to be king over Syria, and Jehu the son of Nimshi shall thou anoint to be king over Israel. Hallelujah. ఏలియా నీతో నాకు పనున్నది, నీ ద్వారా రాజులు లేచుదురుగాక అంటున్నాడు. कहता है खुदा, ओ एलिया मुझे तुमसे काम है, तुम्हारे जरिए राजा उठने पाए. వెళ్ళు, నేను నిన్ను అభిషేకిస్తున్నా, నువ్వు పోయి రాజులను అభిషేకించు, నేను నీకు పనిచ్చి పంపిస్తున్నా, నా సేవ ఇచ్చి పంపిస్తున్నా, పో సేవ చేయి, నీ ద్వారా రాజులు లేస్తారు. कहता है खुदा एलिया से कि मैं तुम्हें अभिषेकित कर रहा हूँ, तुम जाओ मेरे काम को करो, जाकर राजाओं को अभिषेकित करो, तुम्हारे जरिए राजा खड़े होने. నీ ప్రాణాన్ని తీయాలని చూస్తున్నా
ఆ యొక్క యెజబెల్కి ఏం భయపడకంటున్నాను. तुम्हारी जान लेने की कोशिश करने वाली उस इजेबेल से तुम्हें बिल्कुल नहीं डरना है. హల్లెలూయా. ఆ గుహలో ఏకాంతంగా ఉన్న ఏలియాతో మాట్లాడిన దేవుడు, నీవు దేవుని సన్నిధిలో గడుపుతున్నావు కాబట్టి నీతో మాట్లాడును గాక. उस गुफा में जिस तरह से एलिया एकांत में था और खुदा ने बात किया उससे, वैसे ही आप भी जो प्रभु में समय बिता रहे हो एकांत में, प्रभु आपसे बात करे. హల్లెలూయా. ఇంకా కొన్ని రోజులు గొప్ప గొప్ప ఇలాంటి దైవజనులు, దైవ సేవకురాళ్ళు బయటికి తప్పకుండా వస్తారు. దాంట్లో నీవు ఉన్నావు. अब थोड़े ही दिनों में बहुत से खुदा के सेवक सेविका दैविक लोग जो है बाहर निकल कर आने वाले, उसमें आप भी एक हो. ఆనాడు లోకం చూసింది అపోస్తులని. उस जमाने में दुनिया ने देखा था प्रेरितों को. కొత్త నిబంధన, దేవుని యొక్క నిబంధన భూమి మీద స్థాపన చేసిన అపోస్తులను చూసింది. प्रभु के उस नए नियम को इस धरती पर स्थापित करने वाले प्रेरितों को देखा है दुनिया ने. ఇంకా కొన్ని రోజుల్లో ఈ లోకం చూడబోతున్నది అలాంటి అపోస్తుల శక్తితో నింపబడ్డ దైవజనులు, దైవ సేవకురాల్ని ఈనాటి తరమైన లోకం చూడబోతున్నది. अब थोड़े ही दिनों में आज की इस पीढ़ी, आज की इस दुनिया उस प्रेरितों के समान खुदा की दैविक शक्ति को पाए हुए लोगों को, सेवकों को, सेविकाओं को देखने वाले हैं. దేవుని సన్నిధిలో గడుపు, खुदा के आप समय बिताओ, కన్నీరు కాచు, आंसुओं को बहाओ. खुदा के నశించిపోయే आगे. లోకం రక్షణ పొందాలని, नाश होने वाली प्रजा उद्धार पाए. దేవుడిని అభిషేకించి వాడుకుంటాడు. खुदा आपको अभिषेकित करके इस्तेमाल करेंगे. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. प्रभु इस वचन का आशीष दे. చేతులెత్తి ఆరాధన చేద్దాం. హల్లెలూయా. జహస్తబారా షికెందల స్తకారా శిరియరజన అందరం చేతులెత్తి ఆరాధన చేసి మహిమపరిచి కనపరుద్దాం. ఆ గొప్ప దేవుడు, ఏలియాతో మాట్లాడిన గొప్ప దేవుడు, ఎలీషాతో మాట్లాడిన గొప్ప దేవుడు, మోషేతో మాట్లాడిన గొప్ప దేవుడు, సమూయేలుతో మాట్లాడిన గొప్ప దేవుడు, దెబోరాతో మాట్లాడిన గొప్ప దేవుడు, ఎస్తేర్ రాణిని లేపిన గొప్ప దేవుడు. హల్లెలూయా. దేవాదేవుడు, సర్వశక్తుల దేవుడు, సృష్టికర్త అయిన దేవుని మనం ఆరాధన చేద్దాం. రాశికెందల స్తబార శిఖర శిరియరసనాద్. హల్లెలూయా. హస్మరో శిఖదల్ హస్తర శిరియరసనాద్. పరిశుద్ధుడా మీకు వందనాలు. థాంక్యూ లార్డ్ జీసస్ మైటీ గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, సర్వ సృష్టికర్త, గొప్ప దేవుడా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గొప్ప దేవుడా మీకు వందనాలు చేస్తున్నాను. ఏలియా యొక్క దేవుడా, ఎలీషా యొక్క దేవుడా, గొప్ప దేవా మీకు వందనాలు చేస్తున్నాను. ఓ రాజా, మేమంతా ప్రభువా ఈ యొక్క తండ్రి ఖాళీ సమయం అంతా మేము వృధా చేయకుండా మీ సన్నిధిలో గడుపుతున్నాం ప్రభువా. ప్రతి బిడ్డ గడుపుతున్నాను. హల్లెలూయా. మీలో లీనం మేము కావాలా ప్రభువా. ఆత్మ వశమయ్యే అనుభవాలు మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ శక్తితో నింపడి ప్రభా ప్రతి వారి మీద మీ అగ్ని కురుసుడుగాక. హల్లెలూయా. ఆనాడు దూత వచ్చి తాకిడి ప్రభా ఇక ఏలియాని. అలాంటి అనుభవాలు ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి. హల్లెలూయా. దూత మాట్లాడు, అంతేకాకుండా మీ స్వరం కూడా వినడు ఏలియా ప్రభా. ఆయా యొక్క అనుభవాలు మా అందరికి దయచేస్తావా. మీలో లీనమై మీ శక్తి పొందుకొని లోకంలో నా తన నాడు అపోస్తులు పొందుకున్న శక్తిని వాళ్ళు ఇట్లా బయటకు వచ్చారు. నా తన మేడ గది మీద ఏకాంతంగా ప్రభా గుంపు కూడుకొని నా తలుపులు వేసుకొని ప్రభా వాళ్ళు ప్రార్థన చేస్తే దైవశక్తి పొందుకొని లోకంలో వచ్చి లోకం తలకింద చేశారు. అంతకంటే గొప్ప శక్తితో ఈ కడవరి దినాల్లో ఆ యొక్క అపోస్తుల యొక్క అభిషేకంతో ప్రతి బిడ్డ నింపబడి లోకంలో బయటికి వచ్చురుగాక. హల్లెలూయా. దేవా, ఈ కార్యం మీరు చేస్తావా, మీరే మహిమాగత వహించమని నా తండ్రి ఈ లోకంలో విపత్తి యేసులో పోవునుగాక. హల్లెలూయా. నా తండ్రి రోగంతో బాధపడుతున్న ప్రతి బిడ్డ మీరు తాకండి ప్రభా. మీ గాయంతో తాకండి ప్రభా. మీ శక్తి వల్ల రావాల ప్రభా. ఆ రోగాన్ని తట్టుకునే శక్తి దయచేయండి. ఆ రోగాన్ని జయించే శక్తి దయచేయండి తండ్రి. హల్లెలూయా. ఇంకా రకరకాల సమస్యలు కూడా ప్రతి కుటుంబంలో కనబడతా ఉన్నాయి ప్రభా. ఆ సమస్యల మీద ప్రతి వారికి విజయం
దయచేయండి ప్రభా. హల్లెలూయా. సహాయం అందచేయండి ప్రభా. కళ్ళెత్తి మేము కొండల వైపు చూస్తున్నాం, మాకు సహాయము మీ దగ్గర వస్తుంది ప్రభా. హల్లెలూయా. కొండ పై ఉంటుంది కాబట్టి మేము కూడా పైకి చూస్తున్నాం ప్రభా. కాబట్టి సహాయం ప్రతి కుటుంబానికి దయచేసి మీరే మహిమగత వహించమని యేసు క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరణాత. యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే చేయం, ప్రభు యేసు నాలుకే చేయం, ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం తండ్రి. మీ కార్యం నిరంతరం చేయం 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 తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, సమాధానం, తన యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.